వాన్పిక్ ఆస్తుల వ్యవహారంలో ఈడీ దాఖలు చేసిన పిటిషన్ డిస్మిస్ అయింది. ఈడీ జప్తు చేసిన వాన్పిక్ ఆస్తులను విడుదల చేయాలని గతంలో ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే ట్రిబ్యునల్ ఆదేశాలపై తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది ఈడీ. క్విడ్ ప్రోకో జరిగిందని ఈడీ వాదించింది. అయితే ఈడీ జారీ చేసిన తాత్కాలిక అటాచ్మెంట్ ఉత్తర్వులు సరైనవి కావని వాన్పిక్ తరపున వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశాలను సమర్థించింది. ఈడీ వేసిన పిటిషన్ను కొట్టివేసింది. వాన్పిక్ ఆస్తుల వ్యవహారంలో ఈడీ దాఖలు చేసిన పిటిషన్ డిస్మిస్ అయింది. ఈడీ జప్తు చేసిన వాన్పిక్ ఆస్తులను విడుదల చేయాలని గతంలో ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే ట్రిబ్యునల్ ఆదేశాలపై తెలంగాణ హైకోర్టులో ఈడీ సవాల్ చేసింది. క్విడ్ ప్రోకో జరిగిందని వాదించింది ఈడీ. అయితే ఈడీ జారీ చేసిన తాత్కాలిక అటాచ్మెంట్ ఉత్తర్వులు సరైనవి కావని వాన్పిక్ తరపున వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశాలను సమర్థించింది. ఈడీ వేసిన పిటిషన్ ని కొట్టివేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.